హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అల్యూమినియం అండి. ఇప్పుడు మీకు అల్యూమినియంతో ఒక చిట్కా అనేది చూపిస్తున్నాను. అంటే బట్టల గురించి. మనం బట్టలు ఉతుకుతాం కదా వాషింగ్ మిషన్లో. దాని గురించి మీకు ఒక చిట్కా చూపిస్తున్నాను. ఇది బాగుంది కదా. దీంట్లో అన్నీ మేము కావాల్సిన సామాన్లు వేసుకొని యూస్ చేస్తాను ఇక్కడ కిచెన్లో. అంటే ఇక్కడ అల్యూమినియంది పెట్టచ్చు. అల్యూమినియంది తర్వాత దీన్ని గస్తీర్ అంటారు. దీన్ని గస్తీర్ అంటారు అరబీలో. అంటే అల్యూమినియం. దీని అంటే ఏవైనా కవర్ చేయనాటికి, అంటే గిన్నెలకి అలాగ ప్లేట్లు లాగా, అంటే లేకపోతే ఫ్రూట్స్కి ఏవైనా అవి కప్పి పెట్టనాటికి, క్లోజ్ చేయనాటికి కూడా వాడతారు. ఇలానే తీసి ఇలా కట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు నాకు దీంతో పని ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు కట్ చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి. వాషింగ్ మిషన్కి ఉపయోగపడే చిట్కా అండి ఇది. ఏం చిట్కా చూసేయండి మీరు. దీన్ని ఏమంటే మొత్తం ఇలాగ హోల్డ్ చేసేయాలి. మొత్తం ఇది పైన ఇలా లేకుండా మొత్తం ఇలా హోల్డ్ చేసేయాలి. చూడండి, ఇలా హోల్డ్ చేసేయాలి మొత్తం. ఒక కూర అంటే ఒక బాల్ లాగా ఇలాగ రెడీ చేసుకోండి. ఇది అల్యూమినియంతోనే సాధ్యమవుతుందండి. ఇది మనం దేంతో మనం చేయలేము. చూడండి, ఇంట్లో ఉండే వస్తువులతో నేను మీకు చిట్కా చూపిస్తున్నాను. సులభమైన చిట్కా చూసారు కదా. ఇలాగ నేను చాలా ఇంకా చేస్తున్నాను. ఒక 4-3 చేస్తున్నాను. చూసారు కదా, ఇది 4 చేస్తున్నాను. తర్వాత మొత్తం ఇది 5 రండి. ఇప్పుడు మీకు దీంతో ఇప్పుడు మీకు దీంతో ఒక చిట్కా చూపించబోతున్నాను. చూసేయండి. ఏమిటంటే ఇది వాషింగ్ మెషిన్ అండి. కనిపిస్తుంది కదా, వాటర్ సౌండ్ వస్తుందేమో. వాటర్ బంద్ చేసి వాటర్ మొత్తం ఇక్కడ దాకా నింపిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. చూడండి, ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను నేను. దీంట్లో ఎందుకు వేస్తున్నానంటే ఇవి మా సారీ అంటే దీన్ని ఇక్కడ జిస్సాస అంటారు. అంటే తోపులు కూడా అంటారు. జుబ్బాలు, వైట్ జుబ్బాలు. ఇలా వైట్ జుబ్బాలకి ఏంటంటే ఇక్కడ మనం పట్టుకుంటే కానీ, మనం వేసుకుంటే కానీ కరెంట్లా కర్ర అంటే శబ్దం వస్తుంది. మన శరీరంలో వేసుకుంటే అదేంటే శబ్దం రాకుండా, అంటే ఉతికిన తర్వాత కూడా, ఐరన్ చేసిన తర్వాత కూడా ఇది శబ్దం అనేది వస్తుంది బట్టల్లో. అలాగ శబ్దం రాకుండా బట్టలు కరెంట్ అనేది మీరు బాగా గమనించండి. మనం బట్టలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక శబ్దం వస్తుంది కరెంట్ లాగా, అంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా అలా శబ్దం వస్తుంది. మళ్ళీ అంతే మన ఒంట్లో కూడా శబ్దం వస్తుంది నడుస్తూ ఉంటే. అలాగ బట్టల్లోకి అలా రాకుండా ఉండడానికి ఇది చిట్కా అండి. ఇది అల్యూమినియంది. ఇలాగ కట్ చేసి ఇలాగ రౌండ్గా చేసుకొని తర్వాత వాషింగ్ మిషన్లో అలాగ వాటర్లో వేసేసి, ఇది జుబ్బాలకి అండి, మళ్ళీ దేనికి కాదు. జుబ్బాలకి దానికి కరెంట్ అని ఉంటుంది. కరెంట్ అంటే మన ఒంటికి వేసుకుంటే అలా వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను. అది గంజి పెడతాం కదా మేము. గంజి పెట్టినప్పుడు బట్టలు ఏంటంటే ఒక కాటన్కి ఒక పేపర్లాగా కొంచెం లేస్ ఉంటుంది గంజి పెట్టినప్పుడు. అలాగేందంటే ఈ జుబ్బాలకి ఏంటంటే ఒక కరెంట్ లాగా ఉంటుంది దాంట్లో. అది పోవాలంటే ఇది అల్యూమినియంది ఇలా యూజ్ చేసి చూడండి. సూపర్గా ఉంది. నేను కూడా ట్రై చేసి మీరు కూడా చెప్తున్నాను. అందువల్ల నేను ప్రతిసారి కూడా మా సార్ జుబ్బాలకి ఇలాగ వేసి వాటర్ వేసి మామూలుగానే వాటరు ఇంకా సోపు ఇంకా మామూలు కడిగి ఇంకా 3 సార్లు అలా కడిగేసి ఇంకా లాస్ట్లో కంఫర్ట్ అని వేస్తాను. మీకు ఒకసారి చెప్పాను కూడా, నేను ఐరన్ ఇంట్లోనే చేస్తాను అనేసి. ఒక వీడియో పెట్టున్నాను కదా, ఆ వీడియో చూడండి. ఇంట్లోనే ఐరన్ చేస్తాను అనేది. ఇప్పుడు సబ్బు వేద్దాం వాటర్ వేసి. సోప్ వేసేస్తున్నామండి. ఈ సోప్కి ఇంకా అది అక్కడ పెట్టాను, 15లో పెట్టాను. మొత్తం ఆఫ్ అయిన తర్వాత 2 సార్లు వాటర్తో క్లీన్ చేసేస్తాం.
నేను అని కాదండి, ఇంకా మా సారీ వేరే ఉతుకుతాను, అవి తోపులు అనేది. ఇంకా ఇవి కూడా ఉంటాయి, ఇవి మంచం అంటారు కదా, పరుపువి తీసినవి ఉన్నాయి, ఇంకా దాంట్లో ఇంకా ఉన్నాయండి. అవి వేరే వేరే ఉతుకుతాను, ఒకేసారి వేయను. కలర్ ఇంకా పిల్లలది, ఇంకా మా సార్ది, ఇంకా టవల్ది అన్నీ వేరే వేరే ఉతకాలి. అందువల్ల ఏంటంటే దీనికి కరెంట్ రాకుండా, కరెంట్ పట్టకుండా, కరెంట్ అంటే మళ్ళీ లైట్లు కరెంట్ లేదు అనుకుంటారు, అలా కాదండి. బట్టలకు ఉండే కరెంటు అలాగా పోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అది అల్యూమినియం అనేది. ఒకసారి ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఎలా ఉందో మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి. ఇప్పుడు తిప్పుతున్నాను, మళ్ళీ శబ్దం వస్తుంది, అందువల్ల ఆఫ్ చేసేస్తున్నానండి. ఓకే, నచ్చితే కామెంట్ పెట్టండి, ఓకేనా? నచ్చితే సపోర్ట్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మీ లైక్ కూడా అవసరం, మీ షేర్ కూడా అవసరం, మీ కామెంట్ కూడా అవసరం నాకు. మీరు ఎక్కడ తీసుకుపోతారో నా ఛానల్ని మీ చేతుల్లోనే ఉంది. మీరే నా అభిమానులు, మీరే నా ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్యామిలీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.